నిన్నటి సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఫస్ట్ వీ విల్ గో త్రూ డౌట్స్, దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్. చెప్పండి. ఓకే. ఓకే. అది నేను చూసినాను, బట్ నిమిషం. అండ్ ఇంకొకటి సర్వర్ యాక్సెస్ తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాము. ఓకే. సో మీరు సిక్స్త్ వీడియో కొంచెం ఫాస్ట్ గా ఫార్వర్డ్ చేసినట్టున్నారు. బ్యాచ్ 2 వీడియో అంతకు ముందు వీడియో ఏమన్నా ఉందా? సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తము మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఆర్గనైజేషన్. సో యాక్చువల్గా ఒక చోట డేటా అనేది లాస్ అయింది. సో దానికోసమే అక్కడ వీడియో కాడ మేబీ ఫాస్ట్గా వెళ్ళింటాను నేను. యా, ఆ, చూసాను. సో ఓకే, సరే, ఇంకేమైనా ఉందేమో అని జస్ట్ ఆహా, అట్లా ఫోటో. అక్కడ యాక్చువల్లీ నేను ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో క్లారిటీగా చెప్పుకున్నాం కదా. సో దానికోసం ఇంకా మళ్ళీ రిపీట్ కదా మనం చేస్తున్నది. సో దానికోసం నేను ఫాస్ట్గా వెళ్ళిన ఆ ఏరియా. అదే అంటే అంతకు ముందు చెప్పిన వీడియో ఉందా? అయినా సరిపోతుంది. ఈవెన్ కంపెనీ కోడ్లు వేరే ఉన్నా మన ప్రాసెస్ అర్థమైతే సరిపోతుంది. యా, నో ప్రాబ్లం, అది సరిపోతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇట్లా ఇంకా కంటిన్యూగా వచ్చినా కానీ సరిపోతుంది. అట్లాగే ఇది ఫైనల్ ఫిజికల్ ఇయర్ V3 ఒకటే చెప్తున్నారు కదా, A4 చెప్పట్లేదు యాక్చువల్గా కదా. మనది ఇండియన్ కంపెనీ కాబట్టి ఇంకా మనం జస్ట్ ఇంకా V3తోనే ఇంకా చేస్తే సరిపోతుందని ఇంకా నేను V3 మాత్రమే చెప్పిన. ఇంకా ఎవ్రీథింగ్ సేమ్గానే ఉంటుంది అనమాట. అంటే మనం V3 యూజ్ చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చి ఇంకా మనకి ఇక్కడ వచ్చి ఇది V3 యూజ్ చేసి ఈ K4 యూజ్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఈ జనవరి నుంచి డిసెంబర్కి మన ఫిజికల్ ఇయర్ అన్నది ఎండ్ అయిపోతుంది. మరి ఈ V3 అన్నది మనకు మార్చ్ టు ఏప్రిల్, ఈ ఏప్రిల్ టు మార్చ్ వరకు ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ సేమ్. అదొకటే చేంజెస్ అన్నది ఉంటుంది రెండిటికి. ఇంకొకటి, మీరు ఇప్పుడు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నారు కదా. ఉమ్, ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ ఫిజికల్, తర్వాత వచ్చేసరికి కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, మీరు అన్ని సిమిలర్ గా ఒకటే కోడ్ ఇచ్చినారు. సో అట్లా ఇచ్చుకోవచ్చా? నా దానివల్ల ఏమన్నా? ఇచ్చుకోవచ్చు. దాదాపు రియల్ టైంలో కూడా మెజారిటీ కంపెనీస్ అట్లే ఇస్తాయి. సో అందులో వరి అవ్వాల్సినటువంటి పని లేదు. దాదాపు ఇస్తాయి అనమాట సేమ్. ఓకే, నేను అదే అబ్జర్వ్ చేసినాను. లైక్ అంటే అన్నిటికీ ఒకటే కోడ్ ఉంది స్టాండర్డ్ గా. ఎందుకంటే ఇంకా ఐపి 10. IP10. సో నో ప్రాబ్లం, అన్నిటికీ స్టాండర్డ్గానే ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇంకా ఏవైనా ఉన్నాయా ఫ్రాన్సిస్? అంతే అంతే. సో చేస్తుంటే నో ప్రాబ్లం, ఆల్రెడీ నాకు అర్థమైంది. ఉంది యాక్చువల్గా మీరు కాబట్టి కొంచెం లేట్గా సో జాయిన్ అయినారు మాక్సిమం కవర్. కాబట్టి ఓకే ఓకే. నో ప్రాబ్లం, యా, నాకు అర్థమైంది. కొంచెం కవర్. ఉమ్, సో ఉమ్. ఇన్ కేస్ ఏదైనా మేజర్ ఉంటేనే అడుగుతాను.
యా ఓకే షూర్ ఫైనల్ షూర్ నో ప్రాబ్లం మీరు అడగచ్చు నో ప్రాబ్లం నేను చెప్తాను. యా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? యా ఓకే నౌ we will start our session. ఓకే సారీ. ఓకే సో లాస్ట్ టాపిక్ లో మనము బ్యాంక్ చార్జెస్ అండ్ క్యాష్ డిస్కౌంట్స్ ఈ రెండు చూసినాం. నౌ we will move to next topic. Next topic is installments. Okay.
ఓకే, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్. యా, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ మనం ఆల్రెడీ చేసినాం కదండి ఈ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ కన్ఫిగరేషన్ కూడా. సో మనం OBB8 లోకి వెళ్ళే చేస్తాము. సో మనకు ఆల్రెడీ మనం పేమెంట్ టర్మ్స్ మెయింటైన్ చేసినాం కదండి. సో ఇక్కడే మనం ఇన్స్టాల్మెంట్ కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తాం OBB8. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూ ఎంట్రీస్ కొత్తది కదా మనం ఇస్తున్నాం. ఇక్కడ మనకు ఇన్స్టాల్మెంట్ అని ఉంది కదండి. సో ఈ ఇన్స్టాల్మెంట్ చెక్ బాక్స్ని మనం యాక్టివ్ చేస్తాం ఇక్కడ. సో అప్పుడు మనం ఈ ఇన్స్టాల్మెంట్ అనేది ఏమి ఇవ్వలేదు. ఓకే, నార్మల్గా ఇచ్చినాము. జస్ట్ ఇక్కడ మనము సో ఇక్కడ టర్మ్స్ తీసుకున్నాం, పర్సెంటేజ్ ఇచ్చినాం, నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇచ్చినాం. ఓకే, బట్ నవ్ వీ విల్ మెయింటైన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆల్సో. అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు పే ద అమౌంట్, సో అట్ ద టైమ్ ఓకే, సో ఫస్ట్ టర్మ్ సో నేను ఇంత పే చేస్తా, సెకండ్ టర్మ్ నేను ఇంత పే చేస్తా. సో అట్లా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ create the installment payment term. Okay, so OBB8. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మనము స్పెసిఫై చేయాలన్నమాట. అంటే మనం ఇక్కడ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్ అన్నది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో మనము ఇక్కడ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ విత్ పర్సెంటేజెస్ అని. సో ఇది మెయింటైన్ చేయడానికి మనకు OBB9. ఓకే, సో నౌ వీ విల్ మెయింటైన్ దీస్ థింగ్స్. ఓకే, OBB8 కూడా న్యూ ఎంట్రీస్కి వచ్చినాము. ఇక్కడ పేమెంట్ టర్మ్స్. ఓకే, ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అనేది మనం ఫస్ట్లో 0050 అని ఇచ్చినాం కదండి. సో నవ్ వీ విల్ మెయింటైన్ న్యూ పేమెంట్ టర్మ్ 0055 అన్నది ఇస్తున్నాము. ఓకే, సో ఇక్కడ సేల్స్ టెక్స్ట్ కాడ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ అని మెయింటైన్ చేయాలి. అండ్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ ఇవి రెండు ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఓకే, రిమైనింగ్ థింగ్స్ అన్నవి సేమ్ అట్లే ఉండాలి. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అని ఉంది కదా. సో ఈ ఇన్స్టాల్మెంట్ టాపిక్ మాత్రం హైలైట్ చేసుకుంటాం, అంటే యాక్టివ్ చేస్తాం. ఓకే, ఇదొకటి యాక్టివ్ చేస్తాం. రిమైనింగ్ థింగ్స్ ఏం మెయింటైన్ చేయకండి. ఓకే, ఇవి జస్ట్ బ్లాంక్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ ఇవి మాత్రం ఇచ్చేయండి చాలు. సో ఇక్కడ ఇవి రెండు మెయింటైన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిఫాల్ట్ గానే వస్తాయి మనకి ఈ వాల్యూస్. ఇక్కడ మనము ఇదొకటి యాక్టివ్ చేసినాం.
ఓకే, నెక్స్ట్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ విత్ పర్సెంటేజ్. టీ కూడా వచ్చి OBB9. నెక్స్ట్ స్లాష్ n OBB9. ఓ సారీ, ఇది మనం సేవ్ చేయలేదు కదా. ఓకే, సేవ్ చేద్దామండి ఈ ఏరియా. ఓన్ రిక్వెస్ట్. కంపెనీ IB10. IB10 అకౌంట్స్ పేబుల్స్. ఎంటర్. ఓకే, డేటా ఇస్ సేవ్డ్. నెక్స్ట్ సేవ్ చేయాలి, అప్పుడు డేటా అన్నది సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్లాష్ n OBB9. ఎంటర్. ఓకే, నెక్స్ట్ న్యూ ఎంట్రీస్. ఓకే, న్యూ ఎంట్రీస్. ఇక్కడ మనం టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అట్లా మెయింటైన్ చేయాలి. మన టర్మ్స్, ఈ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనేది 0055. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఇది 1 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో నేను ఎంత పర్సెంటేజ్ పే చేయాలంటే 50% అన్నది నేను పే చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ వాల్యూ వచ్చి ఒక 1000 రూపీస్ అనుకోండి. ఓకే, ఈ ఇన్వాయిస్ వాల్యూలో నేను 50% పే చేయాలి, అంటే 500 రూపీస్ నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. ఓకే, ఇది నేను 0001 అన్నటువంటి పేమెంట్ టర్మ్స్ ఇస్తున్నాం. 0001 అన్నటువంటి పేమెంట్ టర్మ్ యొక్క కండిషన్ ఏందండి? ఇమ్మీడియట్ పేమెంట్. యా, ఇమీడియట్గా మనము పే చేయాలి. ఓకే, నెక్స్ట్ 0055. ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో నేను 30% అన్నది పే చేస్తాం. ఓకే, ఈ 0050, ఈ ఫస్ట్ పేమెంట్ టర్మ్లో నేను 50,000 పే చేసేసిన, అంటే 500 రూపీస్ అన్నది ఇమీడియట్గానే పే చేయాలి. నెక్స్ట్ సెకండ్ పేమెంట్ టర్మ్లో నేను 30% పే చేయాలి, అంటే రిమైనింగ్ 300 రూపీస్ అన్నది పే చేయాలి. ఈ రిమైనింగ్ 300 అన్నది నేను మనకు ఆల్రెడీ పేమెంట్ టర్మ్ ఉంది కదండి, మనం మెయింటైన్ చేసింది 0050. ఈ 0050 పేమెంట్ టర్మ్స్ యొక్క రూల్స్ ఏమండి? ఈ బిఫోర్ 00 10 days 30%. యా, బిఫోర్ 10 days పే చేస్తే 3% డిస్కౌంట్. ఓకే, విత్ ఇన్ 20 daysలో పే చేస్తే 2% డిస్కౌంట్. ఆఫ్టర్ 20 days తర్వాత 20 days టు 30 days మధ్యలో పే చేస్తే దెర్ ఈజ్ నో డిస్కౌంట్. సో ఈ విధంగా మెయింటైన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ 0055. ఓకే, ఇన్స్టాల్మెంట్ 3. ఓకే, సో నేను ఇక్కడ రిమైనింగ్ మనకు ఎంత అమౌంట్ ఉంటుందండి, ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 20% అన్నది ఉంటుంది మనకు. ఓకే, సో ఈ 20% అన్నది మనము ఆల్రెడీ స్టాండర్డ్ ఉంది కదండి, NT 30 NT 60 అన్నట్లు. సో నేను ఇక్కడ NT 60 ఇస్తున్నా. ఓకే, NT 60 మీన్ వచ్చి నెట్ 60, అంటే ఈ రిమైనింగ్ ఈ 20% అమౌంట్ అన్నది, అంటే 200 రూపీస్ అన్నది విత్ ఇన్ 60 daysలో పే చేయాలి. ఓకే, సో నేను ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నా సిస్టంలో. ఓకే, ఎంటర్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఓకే, క్లియర్ కదండి, ఇక్కడ అర్థమైంది కదా. ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ అన్న టాపిక్ మనం స్టార్ట్ చేసినాం. ఇక్కడ మనము 0050 అన్నటువంటి పేమెంట్ టర్మ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో
50% అన్నది మనం పే చేయాలి. అది 0001 అన్నటువంటి పేమెంట్ టర్మ్స్ ఇచ్చినాం. 0055 సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఓకే, సో ఇందులో మనము 30% ఇచ్చినాం. 30% అన్నది 0050 టర్మ్ పేమెంట్ టర్మ్ అనేది మెయింటైన్ అవ్వాలి. అంటే ఈ 0050 యొక్క రూల్ ఏంటంటే వితిన్ 10 daysలో పే చేస్తే 2% 3% క్యాష్ డిస్కౌంట్, వితిన్ 20 daysలో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్, ఆఫ్టర్ 20 days తర్వాత పే చేస్తే దెర్ ఇస్ నో డిస్కౌంట్. నెక్స్ట్ 0050 పేమెంట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఇక్కడ 20% పే చేయాలి. సో ఇది NT60 అన్నటువంటి పేమెంట్ టర్మ్ ఇచ్చినాం. ఇది ఇచ్చినప్పుడు మనము వితిన్ 60 daysలో అయితే పే చేయాలి రిమైనింగ్ 20% అన్నది. నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ 50% కి ఏం రాదా, ఓన్లీ 30% మాత్రమే వస్తుందా? సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మనకు క్యాష్ డిస్కౌంట్ అన్నది వస్తుంది. బిఫోర్ ఓకే 10 to 20 days లోపు చేస్తే వస్తుంది. యా, ఓకే. ఫస్ట్ 50%కి ఏం 50% అన్నది ఇమీడియట్ గానే పే చేయాలి మనం. ఓకే, ఈ రోజు ఇన్వాయిస్ జనరేట్ అయితే ఈ రోజే పే చేయాలి 50%. ఓకే, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు మనము 30% పే చేస్తాం. వితిన్ 10 daysలో పే చేస్తే మనకు 3%, రిమైనింగ్ వచ్చి 2% వితిన్ 20 days. ఓకే, ఆఫ్టర్ 20 days ప్రాసెస్ అయితే మనకు డిస్కౌంట్ అన్నది లేదు. ఓకే, నెక్స్ట్ 20% అనేది మనం ఎప్పుడు పే చేస్తున్నాం? ఓకే, NT60 అని ఇస్తున్నాం, అంటే వితిన్ 60 daysలో పే చేయాలి మనం. ఓకే, NT మీన్ నెట్ 60 అని అర్థం. ఓకే, సో నౌ ఐ ఆమ్ గోయింగ్ టు క్రియేట్ ద ఇన్వాయిస్. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళి ఇన్వాయిస్ అన్నది క్రియేట్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ క్రియేట్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ అన్నది క్రియేట్ చేయాలి. Now I am going to FB60. Vendor 14. Invoice date today 25/9/2024. నెక్స్ట్ అమౌంట్, మనము అమౌంట్ వచ్చి 1 lakh ఇస్తున్నాం అండి. సో 1 lakh ఇస్తే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, 1 lakh. నెక్స్ట్ జియో అకౌంట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అండర్ స్టార్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్. ఇక్కడ పేమెంట్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ 0055. ఓకే, 0055 అన్నది ఇచ్చినాం. ఓకే, సో 0050 అన్నది ఇచ్చినాం. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పేమెంట్ టర్మ్స్ మనకు ఇన్స్టాల్మెంట్ అని చూపిస్తుంది. ఓకే, పేమెంట్ టర్మ్ ఇన్స్టాల్మెంట్. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయ్యిందండి. ఇప్పుడు నేను FBL1Nలో వెళ్ళి చూస్తే నాకు ఎన్ని లైన్ ఐటమ్స్ కనిపిస్తాయండి? 3 లైన్ ఐటమ్స్ చూపిస్తున్నాము. ఎస్.
ఓకే, FBL 1 లోకి వెళ్ళి చూస్తే మనకు 3 లైన్ ఐటమ్స్ అనేవి చూపిస్తాయి. ఓకే, సో మన ఇన్వాయిస్ అన్నది 1 lakh. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 50,000. ఓకే, ఇది ఇమీడియట్గా పే చేయాలి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 30,000 మనము వితిన్ 10 డేస్లో పే ఇది 0055 అన్నటువంటి పేమెంట్ టర్మ్ ఉన్నది మెయింటైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది 20%, 20,000 అన్నది మనము ఎంట్రీ 60 అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎంట్రీ 60 పేమెంట్ టర్మ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, now I am going to pay this amount /NF-53. ఓకే, ఎంటర్. నేను ఈ రోజే పే చేస్తున్నాను అండి. ఓకే, సో నేను ఈ రోజే పే చేస్తున్నాను. ఓకే, అమౌంట్ బ్యాంక్ అకౌంట్. నేను బ్యాంక్ ఛార్జెస్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నా. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ వచ్చి ఒక 1200 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ అన్నది నేను ఇన్వాల్వ్ చేస్తున్నా. బ్యాంక్ ఛార్జెస్ 1200 అన్నది ఇన్వాల్వ్ చేసిన ఇక్కడ నేను. ఓకే, 1200 బ్యాంక్ ఛార్జెస్. నెక్స్ట్ నేను ఇక్కడ మనకు 2 ఐటమ్స్ ఉన్నాయి కదండి. ఓకే, 2 ఇన్స్టాల్మెంట్ నేను అట్ ఏ టైం పే చేయాలనుకుంటున్నా. ఓకే, 0001 అండ్ నెక్స్ట్ 0050 2 ఇన్స్టాల్మెంట్ అన్నది నేను అట్ ఏ టైం పే చేయాలనుకుంటున్నా ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఎంత మెయింటైన్ చేయాలండి నేను ఇప్పుడు? 2 ఇన్వాయిసెస్ ఇప్పుడే అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడే నేను పే చేస్తున్నాను. ఒకటి 0001తో సో అట్ ఏ టైం మనము 50% అన్నది పే చేయాలి. 50% అంటే 50,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా నేను ఇప్పుడే పే చేస్తున్నా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ యొక్క అమౌంట్ ఎంత? 30,000 అన్నది పే చేయాలి. 30,000 పే సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనము 0050 పేమెంట్ టర్మ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వితిన్ 10 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. వితిన్ 20 డేస్లో పే చేస్తే మనకు 2% క్యాష్ డిస్కౌంట్. ఆఫ్టర్ 20 డేస్లో పే చేస్తే దెర్ ఈజ్ నో డిస్కౌంట్. ఈ రూల్ని ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ మనము ఇక్కడ సెకండ్ పేమెంట్ టర్మ్ కూడా మనం ఇప్పుడే మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనము సో 50,000 ప్లస్ 30,000. ఓకే, అండ్ మనకు 30,000లో మనకు ఈ క్యాష్ డిస్కౌంట్ అన్నది ఉంటుంది మనకు. ఓకే, వితిన్ 10 డేస్లో పే చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ మనకు 3% డిస్కౌంట్ వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుంది అంటే 30,000లో మనకు 29,100. యా 29,100 ఉంటుంది. నెక్స్ట్ 29,100. ఓకే, ఫస్ట్ 50,000 29,100 ప్లస్ అండ్ 1,200 ఇది కూడా మనమే పే చేయాలి. ఓకే, సో కంప్లీట్గా మనము 2 లైన్ ఐటమ్ పే చేసేటప్పుడు మొత్తం కలిపితే 80,300 రూపీస్ అన్నది మనం పే చేయాలి. 80,300. ఓకే, 2 లైన్ ఐటమ్స్ అండి ఇది. ఓకే, అంటే 2 ఇన్స్టాల్మెంట్ మనం అట్ ఏ టైం పే చేస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా అండి. ఇది మనం ఇక్కడ ఈ అమౌంట్ ఇంత సో ఇంత ఎందుకు ఇచ్చినామని క్లారిటీగా అర్థమైంది కదండి. సో ఇక్కడ డిస్కౌంట్ అనేది మైనస్ చేసినాం 30,000లో నుంచి అండ్ మనకు ఈ బ్యాంక్ ఛార్జెస్ అన్నది యాడ్ చేసినాం. క్లియర్ కదండి? Yeah, clear. యా ఫైన్. యా, నౌ గో టు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ మనము ఫస్ట్ లైన్ ఐటమ్ అనేది పే చేస్తున్నాం అండ్ సెకండ్ లైన్ ఐటమ్ కూడా పే చేస్తున్నాం.
ఓకే, ఈ 20,000 అన్నది రిమూవ్ చేసేద్దాం. వన్ మినిట్. ఈ 50,000 ఎందుకు క్యాలిక్యులేట్ చేసింది ఇది? అంటే ఫస్ట్ అది 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద తీసుకుంది, అందుకని అవునవును, ఇక్కడ 3% అన్నది దీనికి కూడా తీసుకుంది. 3% క్యాష్ బై డిస్కౌంట్. డిఫాల్ట్ యా తీసేసి యా యా కరెక్ట్. మనం 50,000 అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాకుండా డౌన్ పేమెంట్ కింద చూపించాలి కదా. అప్పుడు మనం ఆ 50,000 ని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద కాకుండా డౌన్ పేమెంట్ కింద చూపించాలి. ఆహా, ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇది ఇక్కడ చూడండి, మనకు 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చినాయి మనకు, ఫస్ట్, సెకండ్, థర్డ్. మనం అన్ని ఒకేసారి ఓకే. పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్లా పార్షియల్ కూడా పే చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు అప్పుడు విత్ ఇన్ 10 days లో 2 పే చేస్తున్నాం కాబట్టి మనకు ఈ మన రూల్ ప్రకారం మనకు 3% రెండింటి మీద 3% యా 3% అప్లికబుల్. క్యాష్ డిస్కౌంట్ అన్నది వచ్చింది. ఓకే, సో వీ నీడ్ టు మైనస్ అగైన్ దిస్ అమౌంట్. ఓవర్వ్యూ. సో మనము ఇక్కడ 78,800 అన్నది మెయింటైన్ చేయాలి. సో మనకు 1,500 అన్నది డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, అమౌంట్ అనేది మ్యాచ్ అయ్యిందండి. ఓకే, సో మనము 2 లైన్ ఐటమ్స్కి డిస్కౌంట్ అన్నది వచ్చిందండి. ఓకే, విత్ ఇన్ 10 days లోనే పే చేస్తున్నాం కాబట్టి మనం. ఓకే, ఫస్ట్ లైన్ ఐటమ్కి 3%, సెకండ్ లైన్ ఐటమ్ కూడా 3% అనేది క్యాష్ డిస్కౌంట్ అన్నది వచ్చింది. ఓకే, నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, సిమ్యులేట్ చేద్దామండి ఒకసారి. డాక్యుమెంట్ సిమ్యులేట్. ఓకే, సేమ్ ఇక్కడ మనకు 2 లైన్ ఐటమ్స్ అన్నవి మనకు డెబిట్. ఇక్కడ మనకు డెబిట్ వచ్చి వెండర్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ అన్నవి డెబిట్ అవుతాయి. రిమైనింగ్ బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ టేకెన్ అకౌంట్ అమౌంట్, ఈ జిఎల్ అకౌంట్ మనకు క్రెడిట్ అవుతాయండి. సో మనకు ఈజీ గుర్తుండటానికి పాజిటివ్ వాల్యూతో ఉంది కదండి, పాజిటివ్ వాల్యూలో ఉన్నవి డెబిట్ అండ్ నెగిటివ్ వాల్యూతో ఉన్నది క్రెడిట్. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదండి, సో ఇది క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, సో డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయింది మనకు. ఓకే, ఇంకా మనకు FBL 1Nలో వెళ్ళి చూస్తే ఎన్ని లైన్ ఐటమ్స్ పెండింగ్లో ఉంటాయి ఇప్పుడు మనకు? 1 line item. యా, 1 లైన్ ఐటమ్ అనేది పెండింగ్లో ఉంటుంది. /n FBL 1N. ఓకే, ఎగ్జిక్యూట్. సో అన్నీ కూడా చూడొచ్చు, ఎగ్జిక్యూట్. ఓకే, సో 20,000 అనేది మనకు పెండింగ్లో ఉంది. ఓకే, సో ఇది మనకు ఆల్రెడీ నెట్ 30 అన్నటువంటి పేమెంట్ టర్మ్స్ యూజ్ చేస్తున్నాం అంటే మనము విత్ ఇన్ 30 daysలో పే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది కంప్లీట్గా మనకు ఇన్స్టాల్మెంట్ టాపిక్ సంబంధించింది. ఓకే, సో ఇది అర్థమైంది కదండి, ఇన్స్టాల్మెంట్ అన్నది ఎట్లా వర్క్ అవుతుంది అనేది SAPలో. Yes, sir. యా, ఓకే, ఫైన్. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు డౌన్ పేమెంట్స్, మీన్ అడ్వాన్సెస్. ఓకే, సో మనకు ఈ అడ్వాన్సెస్ అన్నది
కంప్లీట్గా 2 టైప్స్ ఉంటుంది. 100% డౌన్ పేమెంట్, సెకండ్ వన్ ఈజ్ పార్షియల్ డౌన్ పేమెంట్. ఓకే, సో ఈ 100% డౌన్ పేమెంట్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది చూద్దాం. నెక్స్ట్ హలో రామ్, స్మాల్ డౌట్. ఓకే చెప్పండి. ఇక్కడ మనము 20% అంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్పాము కదా. సో అవును ఇక్కడ మనం NT60 అనే పేమెంట్ అని యూజ్ చేస్తున్నాము. అవును ఇక్కడ మనము ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో కూడా మనం పేమెంట్ టర్మ్ చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు, ప్రాబ్లం. సేమ్ ఇక్కడ మనకు డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదండి. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ తీసుకెళ్ళి మనము, సో ఆల్రెడీ మనం FBL 1N లోనే ఉన్నాం కాబట్టి డైరెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు NT60 ఇచ్చారు కదా, అంటే విత్ ఇన్ 60 days లో పేమెంట్ చేయాలని. సో కంప్లీట్ గా 20,000 మాత్రమే తీసుకుంటుందా, లేదంటే విత్ డిస్కౌంట్ తో తీసుకుంటుందా? ఓన్లీ మనకు డిస్కౌంట్ అనేది ఏం తీసుకోదండి. ఓకే, సో ఈ NT60 అన్నది ఓకే 60 days లో మనం పేమెంట్ అనేది చేయాలి. ఓకే చూడండి, మనకు డిస్కౌంట్ అమౌంట్ కూడా 0 ఉంది. ఓకే, జస్ట్ మనకు డేసెస్ అన్నవి 60 days అన్నది లిమిట్ తో ఇస్తుంది మనకు. మరి అలాంటప్పుడు NT60 అని ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గానే పేమెంట్ చేసేయచ్చు కదా. డైరెక్ట్ గానే ఎందుకు పే చేసేయచ్చు అంటే NT60 ఎందుకు ఇచ్చినామంటే, ఓకే ఒక వెండర్ అన్నటువంటి అతను మనకు మీరు 60 days లో ఎప్పుడైనా పే చేయండి అని చెప్తాడు అనమాట. ఓకే, ఇమీడియట్ పే చేయడానికి 60 days తర్వాత పే చేయడానికి చాలా డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఎందుకంటే ఈ విధంగా ఆఫర్ చేస్తాడు వెండర్, మనం సమ్ రా మెటీరియల్స్ అన్నవి పర్చేజ్ చేసి ఓకే అవి ప్రొడక్షన్ చేసి ఇంకా సేల్స్ చేసినప్పుడు మనకి మనీ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, అతనికి ఇవ్వడానికి మనకు ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే అది. అక్కడ మ్యూట్ చేయండి ఎవరు. ఓకే, సో అక్కడ మనకు వెండర్కి డబ్బులు ఇవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట, అంటే అంత ప్రెజర్ కూడా ఉండదు. సో దానికోసమే వెండర్ అన్నట్టు అతను ఈ విధంగా చెప్తాడండి. సో నాకు 30 days లో అయినా పే చేయండి, సో ఇట్లా ఎప్పుడైనా చెప్పొచ్చు అనమాట. అంతేందుకండి, నార్మల్గా క్యాజువల్గానే మనం ఏవైనా రెగ్యులర్గా ఒక కస్టమర్ కాడ వెళ్ళి అంటే ఒక పర్సన్ కాడ వెళ్ళి బట్టలే కొంటున్నాం అనుకోండి. సో వన్ డే మన కాడ మనీ లేదనుకోండి, అతనే మనకు ఫ్రీగా ఇస్తాడు, డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి అని. సో అట్లాంటిది మనకు వెండర్స్ అన్న వాళ్ళు ఇంకా అంత హెవీగా పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళ కాడ, సో వాళ్ళు కూడా సేమ్ ఇదే సినారియోలో రన్ చేస్తుంటారండి బిజినెస్ అన్నది. ఓకే, సో నో ప్రాబ్లం. మనం ఇక్కడ మనకు జస్ట్ ఇక్కడ NT60 అన్నది ఎందుకు మెయింటైన్ చేసినామంటే ఈ 20% అన్నది మనము 60 days లోపల ఎప్పుడైనా పే చేయొచ్చు అని దాని యొక్క మీనింగ్. ఓకే, ఇది డ్యూ లేనట్టు మీనింగ్ అనమాట. ఈ NT60 యూజ్ చేయడం వల్ల మనకు ఏం అడ్వాంటేజ్ అంటే డ్యూ లాగా కనబడదు ఆ లైన్ ఐటమ్ అన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము లైన్ ఐటమ్స్లోకి వెళ్ళి చూస్తే కూడా మనకు డ్యూ లాగా కనపడదు, అది జస్ట్ ఇట్ ఈజ్ ఏ క్యాలెండర్, ఇట్ ఈజ్ నాట్ డ్యూ. ఇక్కడ చూడండి, మనం 20,000 అన్నది పే చేయాలి, బట్ మనకు చూడండి నాట్ డ్యూ అని కనిపిస్తుంది. కాబట్టి మనము ఇమీడియట్గా పే చేయాల్సినటువంటి పని అయితే లేదు ఆ 60,000 అన్నది. ఓకే, ఈ పేమెంట్ టర్మ్స్ ఇవ్వకోకుండా ఒక లైన్ ఐటమ్ అనేది పోస్ట్ చేసినప్పుడు ఓకే ఇక్కడ వచ్చిన వెంటనే మనకు ఒక రెడ్ సింబల్ అన్నది కనిపిస్తుంది అండి, బెల్ సింబల్. ఓకే, అది డ్యూ అని మీనింగ్. ఓకే, ఈ విధంగా మనకు డిఫరెన్స్ అన్నవి ఉంటాయి. ఓకే, సో దానికోసం ఈ పేమెంట్ టర్మ్స్ అన్నది మనం యూజ్ చేసినాం ఇక్కడ అంతే. ఓకే, నెక్స్ట్.
ఓకే, నెక్స్ట్. ఇంకా డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్సెస్. ఓకే, ఈ డౌన్ పేమెంట్స్ అనేది మనకు 2 టైప్స్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పినాం. 100% డౌన్ పేమెంట్ అండ్ పార్షియల్ డౌన్ పేమెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాం కదండి. ఓకే, సో అక్కడ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు మనము ఓకే 100% అన్నది దానికి పే చేసి మనం ప్రోడక్ట్ అనేది తీసుకుంటాం. సో ఇది 100% డౌన్ పేమెంట్ అనమాట ఈ ప్రొసీజర్ అన్నది. ఓకే, పార్షియల్ డౌన్ పేమెంట్ అంటే మనకు వెండర్ అన్నటువంటి అతను ఓకే సమ్ అమౌంట్ అన్నది పే చేయమని అంటాడు. ఓకే, తర్వాత మనకు ఆ గూడ్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అన్నది పే చేయాలి. ఓకే, ఈ కాన్సెప్ట్తో నడుస్తూ ఉంటుంది కంప్లీట్గా ఇప్పుడు డౌన్ పేమెంట్స్ అన్నది. ఇక్కడ సినారియో ఎట్లుంటుందంటే ఫస్ట్ పేమెంట్ 100% డౌన్ పేమెంట్లో ఫస్ట్ పేమెంట్ అన్నది చేసేస్తాము. పేమెంట్ చేసేసిన తర్వాత మనము తర్వాత ఇన్వాయిస్ అన్నది జనరేట్ చేస్తాము. ఓకే, ఇన్వాయిస్ జనరేట్ చేసిన దాన్ని మనము మ్యాచ్ అండ్ క్లియర్ చేస్తామండి. ఓకే, సో ఈ స్టెప్స్ అన్నవి మెయింటైన్ చేద్దాం. సో డౌన్ పేమెంట్స్ ఇది 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి 100% డౌన్ పేమెంట్. సెకండ్ వన్ పార్షియల్ డౌన్ పేమెంట్. ఓకే, సో 100% డౌన్ పేమెంట్లో మనము కంప్లీట్ పే చేయాలండి 100% డౌన్ పేమెంట్ కాడ. ఓకే, ఇప్పుడు నార్మల్ పేమెంట్కి 100% డౌన్ పేమెంట్కి డిఫరెంట్ ఏంటంటే నార్మల్ పేమెంట్లో మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ FB60లో వెళ్ళి ఫస్ట్ ఇన్వాయిస్ అన్నది మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, తర్వాత FBL1Nలో మనకు ఓపెన్ ఐటమ్ అన్నది క్రియేట్ అవుతుంది. తర్వాత మనము F-53 వెళ్ళి ఇంకా వెండర్కి పేమెంట్ అనేది చేస్తున్నాం. సో ఇది నార్మల్ ప్రొసీజర్ అండి. ఓకే, సో బట్ మనము ఎప్పుడైతే ఈ డౌన్ పేమెంట్స్ అన్న దాన్ని మనం మెయింటైన్ చేస్తామో సో అప్పుడు కంప్లీట్ ఇది ఒక స్పెషల్ ప్రాసెస్ అండి ఇది. ఓకే, డౌన్ పేమెంట్ అన్నది ఒక స్పెషల్ ప్రాసెస్. ఓకే, మనము FBL1Nలోకి వెళ్ళి మెయింటైన్ చూసినప్పుడు మనకు ఓకే మనం FBL1Nలోకి వెళ్ళి చూసినప్పుడు ఓకే సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నార్మల్గానే మనము చూసేవాళ్ళం. ఓకే, జస్ట్ ఇక్కడ మనము వెండర్ నెంబర్ ఇస్తాము. ఓకే, ఓపెన్ ఐటమా క్లియర్ ఐటమా అని చూసేవాళ్ళం. ఓకే, దిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ నార్మల్ ప్రాసెస్ అండి. ఓకే, జస్ట్ ఇవన్నీ నార్మల్ ఐటమ్స్. బట్ మనం ఎప్పుడైతే ఈ డౌన్ పేమెంట్స్ని మెయింటైన్ చేస్తామో అక్కడ మనకు ఇక్కడ ఉంది కదండి స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్.
ఓకే ఓకే ఈ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అన్నవి మనము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఈ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అన్నది మనం మెయింటైన్ చేయాలంటే నౌ వీ విల్ గో టు క్రియేట్ ద వెండర్ స్పెషల్ జిఎల్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే ఈ వెండర్ స్పెషల్ జిఎల్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే కంప్లీట్గా అడ్వాన్సెస్ వెండర్ టు అడ్వాన్సెస్ టు వెండర్ అన్నటువంటి జిఎల్ అన్నది మెయింటైన్ చేయాలి. ఓకే ఎందుకంటే మనము అతనికి అడ్వాన్స్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే ఇవన్నీ కంప్లీట్గా స్పెషల్ ట్రాన్సాక్షన్స్ అండి. ఓకే సో దానికోసం ఈ డౌన్ పేమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనము అడ్వాన్స్ టు వెండర్ స్పెషల్ జిఎల్ అకౌంట్ అన్నది క్రియేట్ చేయాలి. ఓకే ఈ అడ్వాన్స్ టు స్పెషల్ జిఎల్ అకౌంట్ అనేది మనకు అసెట్ ప్లస్ రీకన్సిలేషన్ అకౌంట్ అండి. ఓకే మనం అతనికి ముందుగానే పే చేస్తున్నాం, తర్వాత మనకు గూడ్స్ వస్తుంది. ఓకే సో ఇక్కడ ఇది అడ్వాన్స్ టు వెండర్ స్పెషల్ జిఎల్ అకౌంట్ అన్నది మనకు అసెట్ అవుతుంది. ఓకే ఈ అసెట్ మనకు రీకన్సిలేషన్లో మెయింటైన్ చేస్తామండి. మనము రీకన్సిలేషన్కి వెళ్ళినప్పుడు ఓకే అక్కడ వెండర్ అని ఇస్తాం. ఓకే నెక్స్ట్ తర్వాత మనము ఈ అసైన్ మెయింటైన్ చేసినటువంటి జిఎల్ని అడ్వాన్స్ టు వెండర్ స్పెషల్ జిఎల్ అకౌంట్ని మనము సేమ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్లో మనము దీన్ని మెయింటైన్ చేయాలి ఈ జిఎల్ని. ఓకే సో అక్కడ ఓబివైఆర్ అన్నటువంటి టీ కోడ్కి వెళ్ళి ఓకే ఏ సింబల్కి మెయింటైన్ చేసి ఓకే మనం జిఎల్ మెయింటైన్ చేసిన తర్వాత /n ఓబివైఆర్ అన్నటువంటి టీ కోడ్కి వెళ్ళి ఓకే ఓబివైఆర్ ఇక్కడ ఏ సింబల్ ఉంది కదండి. ఓకే డౌన్ పేమెంట్స్ ఓకే దీని మీద క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నది మెయింటైన్ చేయాలి. ఇక మన చార్ట్ ఆఫ్ అకౌంట్ IB10 ఓకే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనము మన యొక్క స్పెషల్ జిఎల్ అండ్ రీకన్సిలేషన్ జిఎల్ ఓకే మనకు రీకన్సిలేషన్ జిఎల్ ఉంది కదండి. ఇక్కడ మన రీకన్సిలేషన్ జిఎల్ ఉంది కదండి వెండర్ది 1405 ఓకే అది ఇస్తాం ఇక్కడ. తర్వాత మనం మెయింటైన్ చేసినటువంటి ఈ స్పెషల్ జిఎల్ అడ్వాన్స్ టు వెండర్ అన్నటువంటి జిఎల్ నెంబర్ని ఇక్కడ మనము మెయింటైన్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా డౌన్ పేమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కన్ఫిగరేషన్ అంటామండి, దీన్నే మనం కన్ఫిగరేషన్ అంటాం. ఓకే సో డౌన్ పేమెంట్ యాక్టివిటీ రన్ చేయాలంటే ఫస్ట్ మనము అడ్వాన్స్ టు వెండర్ అన్నటువంటి స్పెషల్ జిఎల్ అకౌంట్ అన్నది మెయింటైన్ చేయాలి. ఓకే అది మెయింటైన్ చేసేసిన తర్వాత సో స్పెషల్ జిఎల్లోకి వెళ్ళి స్పెషల్ జిఎల్ అంటే ఆటోమేటిక్గా ఎంట్రీ జనరేట్ అవ్వడానికి మనము ఇవి సో ఇక్కడ OBYR అన్నటువంటి టీ కోడ్కి వెళ్ళి ఓకే సో ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే ఏ సింబల్ అనేది మనకు స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ. ఓకే ఇక్కడ డౌన్ పేమెంట్స్ మీద మనం ఏ దాని మీద క్లిక్ చేసి ఇది ఏ యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ వచ్చి డౌన్ పేమెంట్స్ అనమాట. ఓకే డౌన్ పేమెంట్స్ అనేది వస్తుంది. తర్వాత మనం ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ అండ్ ఈ అడ్వాన్స్ టు వెండర్ అన్నటువంటి జిఎల్ అకౌంట్ ఇవి రెండు ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఓకే నౌ we will go to maintain this configuration part. యా ఓకే నో ప్రాబ్లం అండి. సో ఈ వెండర్ కన్ఫిగరేషన్ ఇంకా రేపటి సెషన్లో చూసుకుందామండి. ఓకే సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి, నో ప్రాబ్లం. సో ఐ విల్ గో టు హెల్ప్ యూ. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి. డాక్యుమెంట్ చేశారు. ఓకే చేస్తానండి. డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకా we will go to close our session. సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే బాయ్ అండి. బాయ్ సార్.